ప్రపంచంలో మనిషి కన్నా తెలివైన ప్రాణి ఏదీ లేదు. ఎందుకంటే మనిషికి తన మన అనే విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు అనే ఆలోచించే మేధాశక్తి ఉంది. అందుకే వేలాది సంవత్సరాలుగా మనిషి తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వారికి కృతజ్ఞుడిగా ఉంటూ వస్తున్నాడు. తనకు సాయం చేసిన వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తన వంతుగా తిరిగి సాయం చేస్తాడు. ఇది మానవ నైజం, సమాజ ధర్మం. అయితే కాలం మారుతుంది, మనిషి ఆలోచన విధానం కూడా మారుతుంది. స్వార్థం తన విచక్షణను చంపేస్తుంది. తాను బాగుంటే చాలు, ఎదుటివాడు ఏమైనా పర్వాలేదనే స్థితికి మనిషి చేరుకున్నాడు. తాను ఎదగటానికి ఎంతకైనా దిగజారుతున్నాడు. అయితే ఈ పరిణామం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగితే పర్వాలేదు, రెండు శక్తుల మధ్యనో, రెండు సంస్థల మధ్యనో జరిగితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. మరి పార్టీ అధినేతల మధ్య జరిగితే, ప్రజల జీవితాలను వారి తలరాతలు మార్చే మహానాయకుల మధ్య జరిగితే అది తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. ఎన్నటికీ కలవని అగాధాన్ని సృష్టిస్తుంది. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు తీసుకొచ్చిన సంవత్సరం. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు. ప్రజలకు నేరుగా ఆర్థిక ఫలాలను అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్ టు బ్యాంక్ అనే విధానం ద్వారా అనేక పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చింది. అంతేకాదు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడి కేసులు పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడును సైతం జైలుకు పంపింది నాటి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో నిస్తేజమైపోయింది. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా టీడీపీలో నిర్లిప్తత ఏర్పడింది. ఆ పార్టీ కేడర్ మొత్తం డేలాపడ్డ సమయంలో నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా టీడీపీకి అండగా నిలబడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జగన్ వేసిన రాజకీయ దెబ్బకు అతలాకుతలమవుతున్న టీడీపీకి తోడుగా నిలిచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును స్వయంగా కలిసి అప్పటికప్పుడు అక్కడికక్కడే పొత్తును ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతిపక్షాలకు చెందిన ఒక్క ఓటు కూడా చీలనివ్వనని, జగన్ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కే వరకు విశ్రమించనని ప్రకటించారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఆ సమయంలో టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య అంతా సత్సంబంధాలు లేవు. కూటమిగా ఏర్పడడానికి, టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సముఖంగా లేని పరిస్థితులు ఆనాడున్నాయి. అయినప్పటికీ మొండి ధైర్యంతో పవన్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిల పొత్తును ప్రకటించారు. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ఎలాగైనా బీజేపీని కూటమిలోకి తీసుకొస్తానని చెప్పారు. చెప్పినట్లుగా బీజేపీ అధినాయకులతో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించి కూటమి ఏర్పాటుకు మూల స్తంభంగా నిలబడ్డారు జనసేనాని. ఎన్నికల్లో కూటమి అనేక ప్రజాకర్ష పథకాలను ప్రకటించడం, ఎక్కడికక్కడ తన క్యాడర్కు ధైర్యం నూరిపోస్తూ ఏకతాటిపై నడిచేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కృషి చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటును చేసుకున్నారు. జనసేన స్థాయికి తగ్గట్లుగా సీట్లు కేటాయింపు జరగలేదని జనసైనికులు గగ్గోలు పెట్టినా పవన్ సంయమనం పాటిస్తూ పొత్తు ధర్మంలో కొన్ని త్యాగాలు చేయాలని తన పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలలో టీడీపీ ఓటు బ్యాంక్ 60%, బీజేపీ ఓటు బ్యాంక్ 10% ఉండగా జనసేన ఓట్ బ్యాంక్ 30%గా ఉంది. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలలో టీడీపీ ఓటు బ్యాంక్ 10%, బీజేపీ ఓటు బ్యాంక్ 30% ఉండగా జనసేన ఓటు బ్యాంక్ 60% ఉంది. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలలో టీడీపీ ఓటు బ్యాంక్ 30%, బీజేపీ ఓటు బ్యాంక్ 60% ఉండగా జనసేన ఓట్ బ్యాంక్ 10% ఉంది. వైఎస్ జగన్ విధ్వంసకర పాలనకు విసిగి వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. 135 సీట్లు టీడీపీ, 21 సీట్లు జనసేన, 8 సీట్లు బీజేపీ గెలుచుకున్నాయి. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అదే దామాషా అంటే టీడీపీకి 60% పోస్టులు,
జనసేనకు 30% పోస్టులు, బీజేపీకి 10% పోస్టులు ఇవ్వాలని కూటమి పార్టీల అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంవత్సరం వరకు నామినేటెడ్ పోస్టులు ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత చేపట్టిన నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం టీడీపీ వర్గీయులకే దక్కింది. జనసేన, బీజేపీ నాయకులకు నామమాత్రంగానే నామినేటెడ్ పోస్టులు దక్కాయి. విచిత్రం ఏమిటంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు ఎవరికీ నామినేటెడ్ పోస్టులు దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పార్టీల నుంచి జనసేనలో చేరిన వారికే ఏరుకోరి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇదేదో కాకతాళీయంగా జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియనప్పుడు చేసుకున్న ఒప్పందం అది. మిత్రపక్షాల మద్దతు అవసరం లేని స్థాయిలో టీడీపీకి సీట్లు రావడమే జనసేన, బీజేపీల కొంప ముంచింది. మిత్రపక్షాల మద్దతు ఉన్నా లేకున్నా తమ ప్రభుత్వానికి డోకా లేదన్న భావనతో క్రమేపీ జనసేన, బీజేపీల ప్రాబల్యం తగ్గించుకుంటూ వస్తుంది టీడీపీ. క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పోస్టులు టీడీపీకే 90%కు పైగా రావటం, స్థానిక నాయకులను ఇదేమిటని జనసేన ప్రశ్నిస్తే మాకేమి తెలుసు, టీడీపీ అధిష్టానం పంపిన లిస్టు అది అని చెప్పడం ఇందుకు తార్కాణం. పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల్లో 30% దక్కాలి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ శాతం నియోజకవర్గాలలో జనసేనకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదంటే ఏ స్థాయిలో పొత్తు ధర్మం టీడీపీ అధిష్టానం పాటించిందో తెలుస్తోంది. జనసేన గెలుచుకున్న 21 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వారికి ఎంపిక చేసింది కూడా టీడీపీనే అని ప్రచారం కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో, తన మిత్రపక్షాలకు జరుగుతున్న అన్యాయం ఏమిటో తెలియదనుకోవడం అవివేకం. చంద్రబాబుకు విషయం తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం వినిపిస్తోంది. మిత్రపక్షాలకు సరైన గౌరవం ఇవ్వకపోవడం, నామినేటెడ్ పోస్టుల్లో మొండి చేయి చూపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలో కేంద్ర శక్తిగా ఎదగడం కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు మీద పడటం, లోకేష్ను ముఖ్యమంత్రిగా అందలం ఎక్కించాలన్న వ్యూహం ఉండటం వల్లే నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువగా టీడీపీ నాయకులకు, ముఖ్యంగా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులకు దక్కాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అయితే కింది స్థాయిలో పదవులు పొందిన నాయకులు లోకేష్ అనునూయులు కాబట్టి టీడీపీకి గట్టి సపోర్ట్ ఉంటుందని, తద్వారా లోకేష్కు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన రాజకీయ ప్రయాణం సాఫీగా జరుగుతుందన్న వ్యూహం టీడీపీ అధిష్టానం వేసినట్లుగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం కష్టకాలంలో తమను ఆదుకున్న మిత్రపక్షాలను సైతం పక్కన పెడుతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసం కూటమి దీర్ఘకాల రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాలలో బాగా వినిపిస్తున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదని, దీనివల్ల టీడీపీ, జనసేన, బీజేపీలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతగానో నష్టపోవలసి వస్తుందని వారంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో అతలాకుతలమైన వైసీపీకి ఈ పరిణామాలు మేలు చేస్తాయని, తిరిగి వైసీపీ పుంజుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికన్నా విచారించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామాలు కావు. ఎంతో పకడ్బందీగా దీర్ఘకాలం నుంచి నడుస్తున్న ఒక రాజకీయ ప్రణాళిక. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా పరిణితి లేని, రాజధర్మాన్ని విస్మరించి పండిన రాజకీయ వ్యూహం. జనసేనను నమ్ముకున్న వారికి పదవులు దక్కలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇప్పటికే జనసేన పార్టీని చాలామంది వీడుతున్నారు. అంటే జనసేనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత టీడీపీ ఇవ్వకపోవడం వల్లే జనసేన క్రమంగా బలహీనపడుతుంది. ప్రభుత్వంలోని అత్యంత ముఖ్యులు కూడా కోరుకుంటుంది ఇదే. అలాగే నామినేటెడ్ పదవులు దక్కలేదని, లేదా తమకు ప్రాధాన్యతనివ్వడం లేదని ప్రశ్నించిన జనసేన నాయకులను వైసీపీ పేరుతో టీడీపీ నాయకులే సోషల్ మీడియాలో జనసేన నాయకులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే జనసేన ఎమ్మెల్యేలపై కూడా కొన్ని చోట్ల వినిపిస్తున్న ఆరోపణల వెనుక కూడా టీడీపీలోని కొందరు పెద్దల హస్తం ఉందని, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందన్న విష ప్రచారమని కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ నామినేటెడ్ పోస్టుల్లో తమ పార్టీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన బొలిశెట్టిని కూడా
టార్గెట్ చేస్తారా? బులిసెట్టు వెనుక ఎవరో ఉన్నారని తమ బాకా మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తారా? లేక జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటారా? తమ ఎదుగుదలే ముఖ్యమని కష్టకాలంలో తమను ఆదుకున్న వారిని నట్టేట ముంచి తమ దారి తాము చూసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న విషయాన్ని నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి నిరూపిస్తోంది.